ఒక్కటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డికి, ఒళ్ళు దగ్గర పెట్టుకో. కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన తెలంగాణ తెచ్చిన నాయకుడు, ఆయన ఆషామాషి నాయకుడు కాదు. నీలాగా చిల్లరగా చిలక్కొట్టుడు కొట్టి ఆర్టీఐ పేరు మీద బ్లాక్ మెయిల్ దందాలు చేసి మరి వెనకాల రిటైర్డ్ ఉద్యోగులతో నీ ఇంటి వెనకాల ఆఫీస్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి బతికినోడు కాదు. ఉద్యమాల ఉగ్గుపాలతో మరి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఢిల్లీ మెడల్ వంచిన నాయకుడు కేసీఆర్ గారు. ఆయన కాలి గోరికి కూడా నువ్వు సరిపోవు, ఆయన కాలి గోరుకు సరిపోవు. అట్లాంటి నువ్వు ఇలా వాగే వాగుడు తెలంగాణ సమాజం మొత్తం చూసింది. తప్పకుండా నిన్ను చీత్కరించే రోజు, చీకొట్టే రోజు, అసహించుకునే రోజు, తరిమి కొట్టే రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పి హెచ్చరిస్తూ, మీరందరూ కూడా ఇంత లేట్ గా ఉన్నందుకు థ్యాంక్ యూ. మళ్ళొకసారి అడ్వాన్స్ గా హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. అట్లా నిన్న రేవంత్ అన్న అసెంబ్లీలో చెప్తాడు, మాట్లాడుతూ నా కాలి గోరు కూడా సరిపోరు. ఎవరిని అంటాడు? బీఆర్ఎస్ వాళ్ళట. మరి ఏందో మరి నాకేం అర్థం కాలేదు. రేవంత్ అన్న మరి ఏమన్నా తెలంగాణ ఉద్యమకారుడా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా, లేకపోతే రేవంత్ అన్న నా తెలంగాణ రావాలని చెప్పి ఏమన్నా ఉద్యమాలు చేసిండా? ఏందో అర్థం కాలే. బీఆర్ఎస్ పార్టీలో ఒకసారి ఉంటాడు, తర్వాత టీడీపీ పార్టీలో ఒకసారి ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ ఒకటి. పార్టీలు మారినటువంటి బ్యాచ్ మనది. తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి, సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణని తెచ్చినటువంటి వ్యక్తి, నిజంగానే ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్. కేసీఆర్తో పోల్చుకుంటున్నాడు రేవంత్ అన్న. కేసీఆర్ కంటే నేనే గొప్ప అని అంటున్నాడు రేవంత్ అన్న. నవ్వుతారు. దేంతో నవ్వాలనో అర్థమైతలేదు జనాలకు. నోటితో నవ్వాలనా, చేతులతో నవ్వాలనా అర్థమైతలేదు జనాలకు. అది మీరే ఊహించుకోరు. కానీ ఈ విధంగా కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు.